నమస్తే. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు అనీష్ గంగపుత్ర ఉన్నాడు. గతంలో కాంగ్రెస్‌లో యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ఖైరతాబాద్ డివిజన్‌లో చేసిండు. తర్వాత ఎన్ఎస్‌ఐ కూడా అతను కీలక పదవి అయితే చేపట్టడం జరిగింది. ప్రస్తుతం అయితే అతను ఫస్ట్ అయితే బీజేపీలోకి వెళ్ళిండు. తర్వాత బీఆర్ఎస్‌లోకి వెళ్ళిండు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్‌లోకి వచ్చిండు. కొంతమంది ప్రలోభ పెట్టారని చెప్తున్నాడు. ఫస్ట్ అయితే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చాలా అంటే ఇటీవల కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది కొంతమంది మీద. మాట్లాడదాం అసలు ఏం జరిగింది? ఎవరు ప్రలోభ పెట్టారు? ఆ నాయకులు ఎవరు? ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే అన్న. చెప్పాలంటే ఏంటంటే గతంలో కాంగ్రెస్‌లో ఉన్నావు. మంచిగా యూత్ కాంగ్రెస్ సంబంధించి మంచిగానే ఉన్నావు కదా సెటిల్‌గా. మళ్ళీ ఎందుకు బీజేపీకి వెళ్ళాల్సొచ్చింది? మళ్ళీ బీఆర్ఎస్ ఏంటి? మళ్ళీ కాంగ్రెస్ ఏంటి? అంటే ఇప్పుడు అధికారంలో ఉందని కాంగ్రెసా? లేకపోతే ఏంటి మరి? అన్న, నా జీవితంలో నేను పార్టీ మారతానని అనుకోలే ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే దాని రీజన్ చెప్తాను నేను. మా ఎమ్మెల్యే ఎవరైతే దానం నాగేందర్ గారు హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడు ఆయన మాకు చేసిన హెల్పు, ఆయన మాకు ఇచ్చిన రెస్పాన్సు, దానివల్ల మాకు కాన్ఫిడెంట్ పెరిగింది. అరే! ఒక లీడర్ అయితే ఈ విధంగా ఉండొచ్చు అని ఒక కాన్ఫిడెంట్ పెరిగింది. అప్పట్లో జరిగిన అన్న ఎళ్ళిపోవడము, అయినా మేము పార్టీ మారలే. కష్టకాలంలో యూత్ కాంగ్రెస్ ఉన్నప్పుడు అరెస్ట్ అయినా. యూత్ కాంగ్రెస్‌లో ఖైరతాబాద్ జనరల్ సెక్రటరీ ఎలక్టెడ్ అయినప్పుడు ఏ పార్టీ యూత్ కాంగ్రెస్‌లో ఏ ముందు స్టెప్ ఉన్నా నేను దాంట్లో ఒక కీలకమైన, మీరు ఏ క్లిప్స్ అయినా చూడండి, ఏవన్నా చూడండి. గాంధీ భవన్ ముట్టడిలో అరెస్ట్ అయినా నేను. అట్లా చెప్పుకుంటూ పోతుంటే చాలా ఉండే. కరోనా టైంలో యూత్ కాంగ్రెస్ మెంబర్, నాకు తెలిసి యూత్ కాంగ్రెస్ మెంబరు పర్సనల్‌గా డివిజన్‌లో ఎవరైతే చేయలేరు. నేను డివిజన్‌లో కరోనా టైంలో ఆదుకున్నా. అది కూడా మా అంజన్ కుమార్ యాదవ్ గారు సికింద్రాబాద్ పార్లమెంట్ ఎక్స్ ఎంపీ, వారి నేతృత్వంలో మేము పంచిపియడం జరిగింది. ఈరోజు రాజ్యసభ అనిల్ కుమార్ యాదవ్ గారి నేతృత్వంలో పంచిపియడం జరిగింది. అంటే కరోనా ఆ రోజు అప్పట్లో తిననీకి అన్నం లేకుండా అన్న కరోనా టైంలో ఆల్ ఆఫ్ సడన్‌గా అట్లా మేము సర్వీస్ చేసినాం మేము పార్టీలో. ఇలాంటి నేను నా సర్వీస్ ఓరియంటెడ్‌గా చూసి దాసోజు శ్రవణ్ అన్న మనని పార్టీ చేంజ్ అయితుండు అనగానే నేను షాక్ అయిపోయాను. నిద్రలో ఉండే నేను ఆ రోజు. మా మమ్మీ లేచి, "అరే! శ్రవణ్ అన్న పార్టీ మారుతుండంట, టీవీలో వస్తుందిరా స్క్రోలింగ్" అని అన్నాడు. బండి తీసుకొని దన్నని ఫాస్ట్ వెళ్ళిన. పోగానే నేను గేట్ కాడ నించున్నా. నాకు చాలా మంచిగా గుర్తుంది. అన్న కార్ దిగిండు. టీవీ 9లో ఉంటా నేను. ఈ క్లిప్‌లో చూడండి మీరు. దిగి ఫస్ట్ నన్నే పట్టుకుండు. "అనీష్, ఐయామ్ సారీ, ఐయామ్ లెఫ్టింగ్ ది పార్టీ" అని. "అన్న ఏమైందన్న? ఎందుకు?" అది అని అంటే, "నడు పైకి నడు, నేను మాట్లాడతా" అన్నాను. నాకు అర్థం కాలే. కన్‌ఫ్యూజన్‌లో ఒకటేసారి షాక్‌లో అయిపోయినాం. ఎందుకంటే మేము కాన్ఫిడెంట్‌గా ఉండే. నాగేందర్ అన్న వెళ్ళిపోయినా చాలా వ్యక్తిగతంగా చాలా మంచి మనిషి దాసోజు శ్రవణ్ అన్న. ఆయన మాట్లాడి ఆ సిట్యుయేషన్, ఆ రోజు జరిగిన సిట్యుయేషను, నేను మారుతున్నా అనంగానే, "అనీష్ నా ఎంబడి వస్తావా?" అంటే, "అన్న" నేను క్వెషన్ మార్క్ ఉన్నా. అనిల్ అన్న వచ్చిండు ఆ పనికి. "ఏయ్ ఏడికి పోతుర్రా" అంటే శ్రవణ్ అన్నతోని చర్చలు చేయనీకొచ్చిండు. పార్టీలో ఉండమని చర్చలు చేయనీకొచ్చిండు. నన్ను చూసి నెత్తి మీద కొట్టిండు. ఆ క్లిప్‌లో చూడండి. అనిల్ అన్న, "ఏడికి పోతున్నావురా? నువ్వేందిరా ఇవన్నీ" అని. అంటే అంత అన్నకి నా మీద ఉన్న అంత ప్రేమ. "ఏయ్ ఏడికి పోతున్నావురా నువ్వు" అని. ఇగ అన్న నేను సపోర్ట్ చేయలే నేను. శ్రవణ్ అన్న పార్టీ మారేటప్పుడు ఒకటే అన్నాడు, "అనీష్, నేను నీకు నీ కమ్యూనిటీలో రికగ్నైజేషన్ తెప్పిస్తా" అని చెప్పిండు. ఈ పాయింట్ రికగ్నైజేషన్. శ్రవణ్ అన్న, దాసోజు శ్రవణ్ అన్న. ఈయనతో పరిచయం ఎట్లా మరి? అంటే ఏఐసీసీ ఇచ్చింది కదా అన్న. ఏఐసీసీ ఖైరతాబాద్ ఎమ్మెల్యే ఆ రోజు మాకు నాగేందర్ అన్న వెళ్ళిపోయడం తర్వాత క్యాండిడేట్ లేకుండే. డాక్టర్ రోహిన్ రెడ్డి గారు చాలా ట్రై చేసిర్రు ఆయన టికెట్ కోసం. ఈయనకున్న లింక్స్, ఆ రోజు ఉన్న వెయిట్ వల్ల ఏఐసీసీ దాసోజు శ్రవణ్ అన్నకి టికెట్ ఇచ్చింది. ప్రోటోకాల్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అయినా మేము ఏదున్నా రెస్పాండ్ చేయాలి. ఇప్పుడు ఖైరతాబాద్ అసెంబ్లీలో ఒక కార్యకర్త ప్రాబ్లం ఉన్నా, మంచిగున్నా, కష్టం ఉన్నా ఎవరి దగ్గరకు పోవాలి? ఎమ్మెల్యే గెలవకపోని ప్రోటోకాల్ ఇంపార్టెంట్ కదా. ఏదైతే పార్టీ ఉన్నాడో ఆ ప్రోటోకాల్ ఇంపార్టెంట్ కదా. ఆయనతోని మాకున్న అటాచ్మెంట్, బిడ్డ అని పిలుస్తాడు. అరే ఏం బిడ్డ, ఇప్పటికి కూడా అరే తురే కొట్టాడు, బిడ్డ ఏంది బిడ్డ. ఆ ఎఫెక్షన్ నా మనసుకి. కానీ రాజకీయంలో ఎమోషనల్ కావద్దని ఇప్పుడు తెలుసుకున్నా. ఎందుకు మంచి పాయింట్ అడిగారు మీరు. అన్నెంబడి బీజేపీ పోయినానా, పదవి వచ్చిందా? నాకు పదవి రాలే. 3 నెలల్లో మళ్ళా బీఆర్ఎస్లో పోయినాం. ఆ బీఆర్ఎస్లో పోయినప్పుడు సెకండ్స్ అంతే. ఫోన్ చేసి వాళ్ళ పిఏ ఆయన అయితే అమ్మో, నేను చెప్తున్నా కదా, నాకు తెలిసి సీఎం పిఏలు కూడా అంత బిజీ ఉంటాడో ఉండరో కానీ ఆ పిఏ అయితే చాలా ఫుల్ బిజీ ఉంటాడు. ఆయన శ్రవణ్ పిఏ చాలా ఫుల్ బిజీ. ఆయన 24 గంటలు బిజీ. ఒక నిమిషం కూడా
ఫ్రీగా ఉంటాడు ఆయన. మరి నువ్వు అడగలేదా మరి? ఎందుకన్నా వచ్చిన 3 నెలలకే మళ్ళీ పార్టీ మారడం ఏందని అడగలేదా? చెప్తున్నా కదా, పిఏ సంగతే చెప్తున్నా నేను మీకు. అంత బిజీ, ఏడున్నా వచ్చేసేయి జల్దీ అన్న పిలుస్తున్నా అని. నాకు బాత్రూమ్ పోయేసే టైం కూడా ఇవ్వలేరు. సడన్గా పోయినాం మేము ఆ రోజు. ఆ జాయినింగ్ సమయంలో నడు 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 కారెక్కురు అని తీసుకొని పోయారు, ఫంక్షన్ హాల్లో తీసుకుపోయారు. జాయినింగ్ జరిగింది, పార్టీ కండువా వేసుకున్నాం. అసలు ఆప్షన్ లేకుండా నాకు అన్న ఒక మాట అన్నాడు, అనీష్ నేను నిన్ను వదిలిపెట్టి కూడా పోయి జాయిన్ అవుతుండే, నువ్వు నన్ను నమ్ముకొని వచ్చినావు, నిన్ను నడి సముద్రంలో వదిలేయొద్దు, నేను నీకోసం ఏదైనా చేస్తా అని అన్నాడు. సరే అన్న మంచిది మీరు అన్నారు కదా అని చెప్పి బీఆర్ఎస్లో జాయిన్ అయిపోయినాం. బీఆర్ఎస్లో జాయిన్ అయినాక నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకు చెప్పాలన్నా, మా ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు నాకు పాత పరిచయము. ఇక్కడ మాకు మా కమ్యూనిటీ ఎమ్మెల్యే ముఠగోపాల్ గారు, అట్లా నాకు బీఆర్ఎస్ పార్టీలో చాలామంది సాన్నిధ్యం ఉంది నాకు. ఇక అట్లా నేను అన్న దగ్గరకు పోలే. ఇక ఏ హెల్ప్ జాయిన్ అయినాక ఆయన పదవి ఇప్పిస్తా అన్నాడు కదా, ఆయనకి మంచి పొజిషన్ ఎమ్మెల్సీ డిక్లేర్ అయినాక అన్న ఏమైందంటే అనీష్ నేను చూస్తున్నా అని నడిపించాడు. మధ్యలో నాకు డీసీసీ ప్రెసిడెంట్ రోహిన్ రెడ్డి గారు ఫోన్ చేయడం జరిగింది. అనీష్ శ్రవణ్ అన్న మంచి పెద్ద మనిషి అయిపోయాడు కదా అనీష్, నువ్వు జాయిన్ అయిపోతే మంచిగా ఉంటుంది కదా పార్టీలా అంటే, అన్న సారీ అన్న కానీ మీరంటే నాకు అభిమానం అన్న అని చెప్పేసి పెట్టేసిన నేను ఫోన్. నాకు భయమైంది, ఇప్పుడు ఒక మనిషి దగ్గర మనం దగ్గర ఉన్నాకల్లా మళ్ళీ ఇంకొక మనిషితోని మాట్లాడడము చేయడం చేస్తే ఇది నమ్మక ద్రోహము మళ్ళీ అనుకుంటారేమో అని నేను పోయి అన్న ఇదే మా శ్రవణ్ అన్న దగ్గరికి వెళ్ళి చెప్పిన నేను, అన్న ఇట్లా నాకు రోహిన్ రెడ్డి అన్న ఫోన్ చేసిండు పార్టీ జాయిన్ అయినామన్నాడు. నీ ఇష్టం అబ్బా, నీ ఇష్టము, నీకు జాయిన్ కావాలనుకుంటే జాయిన్ అయిపో, నీకు జాయిన్ కావాలనుకుంటే నీ కెరియర్ నీకు ఇంపార్టెంట్ కదా, నీకు ఏముందో నీ టాలెంట్ తెలియాలంటే నీకు ఇష్టం ఉంటే వెళ్ళిపో అని అన్నాడు. అన్న అట్లా మాట్లాడిరేందన్న అంటే, నేను అట్లా అనలే, ఆలోచించు అట్లా మ్యానిపులేట్ చేస్తారని, సరే అని వెళ్ళిపోవడం అంతే. ఆ మాట అని కట్ చేసి వెళ్ళిపోయింది. ఇక ఒక 15 days అట్లా గ్యాప్ అయింది. మళ్ళీ దాని తర్వాత ఈ అటాచ్మెంట్ అయ్యి అన్నతో తిరగడం జరిగింది. అన్నేని పార్టీ మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్లో నాకు ప్రశ్నించుకున్నా. మెయిన్ ఏంటంటే అప్పుడు జరుగుతున్న ఎంపీ ఎలక్షన్లో మాకు బూత్లు ఇవ్వలేరు. అన్న ఏందన్నా ఇది ఏంది ఇట్లా అవుతుంది అది అని అంటే, ఆయన 10 సార్లు కొట్లాడి నా కోసం. అన్న ఏ స్థాయి బీఆర్ఎస్ పార్టీలో ఒక కేసీఆర్, ఒక కేటీఆర్, ఒక హరీష్ రావు, ఒక కవితక్క, నెక్స్ట్ దాసోజు శ్రవణ్ అన్న అనే వేవ్లో ఉండే ఆయన. ఆ అన్న ఒక్క మాట చెప్తే నా పిల్లలకి బూతు రాలేదు అని అంటే నా పరిస్థితి ఎట్లయితుంది? నన్ను నమ్ముకున్న వాళ్ళకి నేను కొట్లాడి ఆయన ఎక్కడ పోతే అక్కడ ఆయన ఎంబడి పడి పిల్లలకి ఇప్పించిన. ఇది నాకు కన్ఫ్యూజన్ అప్పుడే స్టార్ట్ అయింది. అరే ఇదేంది భయ్, మన ఐడెంటిటీ ఏముంది పార్టీలా? మొన్నైతే నాగేందర్ అన్న కోసం గల్ల చింపుకొని నేను పార్టీకి పనిచేసిన, ఇంత లాయల్గా ఉన్నా, పార్టీకి మనల్ని గుర్తించలేదు. మళ్ళీ ఎవరిని గుర్తిస్తుంది పార్టీ? ఎవరిని గుర్తిస్తుంది? అప్పుడే నేను ఈ మాట అడగడం జరిగింది. సరే అని టాపిక్ ఎందుకు నేను మాట్లాడతా అని అయిపోయింది. దాని తర్వాత మొన్న రీసెంట్గా మా బస్తీకి సమస్య వచ్చింది. గుడికి, మా శ్రీ కనకదుర్గ భవానీ గుడికి ఫండ్ అలొకేట్మెంట్ ఏంటంటే తక్కువైంది. 50 ఏళ్ళ గుడి, ఫండ్ తక్కువైంది కాబట్టి మా కమిటీలో ఉన్న వాళ్ళు ఫస్ట్ ఎంపీ ప్రోటోకాల్ ప్రకారం ఎంపీ సికింద్రాబాద్ పార్లమెంట్ కిషన్ రెడ్డి గారికి ఒక మెమరాండం ఇచ్చాం మేము వెళ్ళి. ఆయన ఇమీడియట్ లెటర్ హెడ్ మీద ఆయన ఇచ్చిండు, వీళ్ళకి నిజంగానే వీళ్ళది ఇంక్రిమెంట్ చేయమని. నెక్స్ట్ మా కమిటీ వాళ్ళు ఏమన్నారని అంటే ఎమ్మెల్యే దగ్గరకు పోదామని. నాకు హెసిటేషన్ అనిపించింది. అరే నేను ఎంపీ ఎలక్షన్లో నన్ను వదిలిపెట్టి పోయిండన్నా, నేను ఆయన గురించి రాంగ్ కామెంట్స్ చేసిన, నేను పట్టించుకోలే అసలు, అంటే నెగ్లెక్ట్గా మాట్లాడినా. సికింద్రాబాద్ ఇదే నేను దానం నాగేందర్ అన్న గురించి నేను కానీ ప్రచారం చేసి ఉంటే సికింద్రాబాద్ పార్లమెంట్లో మా గంగపుత్రులు చాలామంది ఉన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్లో మా మత్స్యకారులు, ముద్రాజులు, గంగపుత్రులు చాలామంది ఉన్నారు. ఆ రోజు అన్నకి నా తరఫు నుంచి ఒక 10 ఓట్ల నా ప్లస్ కాకపోతుండేనా? నేను అంత పెద్ద లీడర్ కాకపోయి ఉంటే అన్న ఎందుకు పెట్టుకొని తిరుగుతాడు నన్ను శ్రవణ్ అన్న? నేను ఏం చెప్పాలండి, ఆయన గుడి సమస్య కోసం నాగేందర్ అన్న దగ్గరకు పోతే ఏమ్రా ఎందుకు వచ్చినావు అని అడిగిన, నవ్వుకుంటా ఎందుకు వచ్చినావురా వస్తలేవు అని అంటే షాక్, మా కమిటీ వాళ్ళు షాక్ అయిపోయాడు. అరే ఇంతగానో ఉందా రాపోని అన్న, ఏంలే అన్న బస్తీ విషయం ఇది, గుడికి ఇట్లా ఫండ్ తక్కువైందని అంటే, ఇప్పుడు వస్తావారా, అందరు వచ్చి ఎప్పుడో వేసుకొని పోయారు, చేపించేసుకోరు, కడి నేను చేస్తా అని చెప్పింది చూడండి.
షాక్. అక్కడ డైనమై అయిపోయినా. మా కమిటీ వాళ్ళు మా ఫాదర్ వీళ్ళందరితో డిస్కషన్ అయితే, "అరే! మీ వోనికి ఇంతగనం ఉంది ర్యాపు. ఆయన ఎంబడి ఎందుకు పోతున్నాడంటే" ఇంట్లో కొట్లాటలు స్టార్ట్ అయినాయి ఫస్టు. అరే! ఒక ఎమ్మెల్యే సపోర్ట్ చేస్తుండు. ఒకళ్ళు నీకు శ్రవణ్ అన్న అని మత్తులున్నవేమో అంటే, "లే మమ్మీ మనల్ని బిడ్డలాగా చూసుకుంటాడు. కొడుకు అంటాడు, బిడ్డ అంటాడు, చెప్పు బిడ్డ అంటాడు. తప్పు మమ్మీ. అయితే ఈ నాగేందర్ అన్న కూడా మనకి చేసిండు చేయలేనని కాదు కదా." అట్లా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నా నేను. రాజకీయంగా అంటే నేను ఎమోషనల్ రాజకీయం చేస్తున్నా. ఇక్కడ నేను బంద్ చేసినా ఇక నా రాజకీయం ఖతమైపోయింది. ఏ రోజైతే నేను కాంగ్రెస్ పార్టీ వదిలేసినానో నా రాజకీయం ఖతమైపోయింది. ఎమోషనల్ పాలిటిక్స్ చేస్తున్నా ఇగ. ఎమోషనల్ చేసుకుంటా పోతున్నా. నాకు ఇగ ఆయనతోనే ఎమోషనల్ అయిపోతుంది అది బాండింగ్. ఎమోషనల్ బాండింగ్ లాగా. ఇగ ఏ రోజైతే నాకు మా కార్పొరేటర్ మహాలక్ష్మి రామన్ గౌడ్ గారు నేను ఆయనతోని వచ్చినాక ఆ వీడియోస్ బయటికి రావడం జరిగింది. అవి చూసి రామన్ గౌడ్ గారు అంటే "అనీష్ నువ్వు ఎందుకు ఇట్లా అయితున్నావు నీకు ఆల్రెడీ నీకు చెప్పినా నేను బీఆర్ఎస్ నుంచి వచ్చేసేయ్ అనీష్ అంటే ఇంటలేవు. నువ్వు ఫూలిష్‌గా నీ లైఫ్ నువ్వు చేతులారా ఖరాబ్ చేసుకుంటున్నావు" అని ఆయన కౌన్సిలింగ్ ఇచ్చిండు నాకు. కూర్చోబెట్టి, "ఇది కాదు బాబు, ఎమోషనల్ వేరా, పొలిటికల్ వేరా నీకు అర్థమైతలే. నాగేందర్ అన్న మీరు కనుక్కోండి. ఆయనకు నచ్చలేదనుకో దగ్గరికి కూడా ఎవరిని రానియడు. అట్లాంటి వ్యక్తిత్వం మనిషి. అరే నేను లైక్ చేస్తుండు కదా, నువ్వు రా" అంటే నేనేం చేసిన, "సరే అన్న" అని చెప్పి నేను జాయిన్ అయితా అని మాట ఇయ్యలే. శ్రవణ్ అన్న దగ్గరికి పోయినా. శ్రవణ్ అన్న దగ్గరికి పోయి, "అన్న ఇట్లా పార్టీ జాయిన్ కమ్మని రామన్న అంటుండన్న. రామన్న జర ప్రేమతో ఫోర్స్ చేస్తుండు, నువ్వు ఉండాలి అనీష్ అది ఇది అని. మీరు ఏమంటారన్న" అని అడిగిన. "వద్దు అనీష్, నేను ఉన్నా కదా, నా ఎంబడి ఉండు, నేను చూసుకుంటా కదా" అన్నాడు చూడు. అప్పుడు నాకు స్ట్రైక్ అయిందన్న. పవర్‌లో ఉన్నప్పుడేమో వెళ్ళిపో అన్నావు. ఈరోజు పవర్‌లో లేనప్పుడు ఉండు అని ఎట్లా అన్నావు అన్న? తప్పు కదా. మీరే చెప్పండి. పవర్‌లో ఉన్నప్పుడు నువ్వు ఓరా బే అని అన్నావు. ఇయాల ఉండు అని అంటే నేను అందుకోసం అన్న పార్టీ మారడం జరిగింది. నేను చెప్తున్నా కదా, దేవుడు అంటే రాజకీయంలో ఎప్పుడు మీరు సీఎం రేవంత్ రెడ్డి గారి స్పీచ్ వినండి. రాజకీయంలో సూసైడ్‌లే ఉంటాయి. ఇక మళ్ళా ఒక్కసారి మనం రాంగ్ స్టెప్ వేసినామనుకో లైఫ్‌లో ఎదుగుదల ఉండదు. కానీ ఆ భగవంతుడు నేను ఎప్పుడైతే దుర్గామాతను నమ్ముతానో, ఎల్లమ్మని నమ్ముతానో, ఆ తల్లి ఒక కవచంలాగా నాకు దానం నాగేందర్ అన్నని పెట్టింది. సీరియస్‌గా చెప్తున్నా కదా, ఈరోజు నేను చాలా సంతోషపడుతున్నాను. నన్ను ఆయన కండువా ఎయడము, కాంగ్రెస్ పార్టీలో పిలవడం నాకు చాలా సంతోషం అనిపిస్తుంది.